ఇదొక పంచాయతీ. నిన్న కూడా మాట్లాడినా, ఇప్పుడు కూడా మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల తారక రామారావు గారు వాడే ల్యాండ్ క్రూజర్ వెహికల్ అవుతుందో అంట ఒక స్మగ్లర్ దగ్గర నుంచి కొనుగోలు చేసినని బండి సంజయ్ గారు ట్వీట్ చేసినారు. దాని కార్యకర్తలు బీజేపీ ఆర్ బీఆర్ఎస్ ఏదైనా కార్యకర్తలు సీరియస్ గా తీసుకోకండి. అది రాజకీయంగా వాళ్ళు చూసుకుంటారు. నిన్న మరి దాకా మా బండి అన్న మా రామన్ ఇద్దరు కలిసి అల్లుకొని దడబెట్టుకుని మనం అప్పుడు చూసి ఇదైనాం. సో అందుకే నేను చెప్తున్నా, మన వాళ్ళు అనుకోని అది కార్ల పంచాయతీ, ప్రజల పంచాయతీ కాదు. ప్రజలకు నష్టం జరిగే వాటిలో, ప్రజలకు గోస వాడే అనే విషయంలో ఏమైనా ఉంటే మాట్లాడదాం. కానీ పర్సనల్ పంచాయతీ, పర్సనల్ గజ్జు వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటే మనకు సంబంధం లేదు. అనవసరంగా కార్యకర్తలు గలదించుకొని ఎగిరితే తర్వాత మన ఇద్దరు సేకరించుకుంటే మనం అందరం అలాగానే అవుతాం. సో అందుకే అది ఏమన్నా మాడని వాళ్ళ స్వయంకృత అపరాధం అని చెప్పేసి మనం వదిలేదాం. అది నేను కోరుతాను. ఇంకో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేసినట్ట. అవి స్మగ్లింగ్ ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ తిరుగుతుండు. బండి సంజయ్ గారు హాట్ కామెంట్ చేసినాం. అవి లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసినదే అంటాడు. ఇది ల్యాండ్ క్రూజర్ కార్లట. మరి కేటీ రామారావు వాడినా, మరి కేసీఆర్ కూడా గయ్యే వాడతాడు. ఎందుకంటే 6666 అంటే కేసీఆర్ కార్ అంటారు. ఇది 6 నెంబర్ ముసలాయకు సెంటిమెంట్. కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన కంపెనీల పేర్లతో రిజిస్ట్రేషన్ అయిందట. స్కామ్ లో ఆ ఫ్యామిలీ నేరుగా ప్రయోజనం పొంది ఉండొచ్చు. వాస్తవాలు రాబట్టేందుకు ఎంక్వైరీ జరపాలని ట్వీట్ చేసినట్టు హైదరాబాద్ కు చెందిన బసరత్ ఖాన్ ను మే 16 అరెస్ట్ చేసిన డిఆర్ఐ అట. సో హైదరాబాద్ వాడు మా బండి సంజయ్ గారు పూర్తి స్థాయిలో సమాచారం పట్టింది బానే. మరి ఇజ్జత్ కేసులకి ఏమైనా కేసు పెట్టే అవకాశం ఉంటే పెట్టాలని కోరుతాను సంజయ్ గారిని. ఒకటి బండి మీరు గమనించాలంటే, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా రాజకీయ నాయకులు అన్ని కార్లు ఏదో ఒక రకంగా లంగా కార్లు అనేది ప్రజలకు తెలుసు. ఎవరు సక్రమంగా కొని సక్రమంగా ట్యాక్సులు కడతారని నేనైతే అనుకుంటలేను. అది నాకు తెలిసి. నీకంటే ప్రభుత్వం ఇచ్చింది, కానీ మిగతా వాళ్ళ పరిస్థితి చెప్తాను. ప్రభుత్వం కొనేవి కాకుండా బయట పర్సనల్గా ఉన్న వెహికల్స్ మొత్తం ఈ స్మగ్లర్లకు వెళ్ళే తీసుకుంటారు. దీని విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎదురొద్దు, బీజేపీ కూడా ఎదురొద్దు. ఇప్పుడు నాలాంటి వాడు, మరి నాకు రావన్న అన్న ప్రేమ, మా బండి అన్న ప్రేమ, మరి రేవంత్ అన్న అన్నాడు ప్రేమ, ముగ్గురు అన్నలు ఉన్నారు నాకు. మరి అందువల్ల ఈ పర్సనల్ పార్టీలో నేను ఇన్వాల్వ్ కాను. నేను ప్రేక్షక పాత్ర పోషిస్తాను అంతే. ఎవరన్నా ఏమైనా కొట్టుకొని రావాలి, ఎవరికి ఆంటీగా మారని ఇప్పుడు పంచాయతీలో ఉన్నాయి. ఇప్పుడు అదే ముచ్చట. సొంత ప్రజలపైనే బాంబుల వర్షం అట. ఫైటర్ జెట్లతో విరుచుకుపడిన పాకిస్తాన్ కొడుక. ఎవరో మీ తుపాకి పోయిందిరా, వేరే దేశం మీద పంపపోతే మీ మీద మీకే పడ్డాయి అనిపిస్తుంది. బాంబుల వర్షం అన్నా. 300 మంది పౌరులు చనిపోయారట. టెర్రరిస్టులపై దాడికి యత్నించి జనావాసాలపై బాంబులు వేసింది. చెప్పలే, ఈ కొడుకులకు దమాకు కాలాల్లో ఉంటది, తలకాయలు ఉండదు. ఆ కాలాల దమాకుతోని ఓనుకో బాంబే ఓడితే ఆడదేశం ఊరికే పడదు. 300 మంది మీకు ఒకటి తెలియదు. ఆ పాకిస్తాన్ అంటే మనకు గట్టిగా ఉండదు లెక్క. సగం తెలియని కొడుకులారు. ఖైబర్ ప్రావిన్స్ లో ఘటన జరిగిందట. మరి 300 మంది వీకిరు ఒకటే దెబ్బకు. ఫైటర్ జెట్లు కొట్టిరట. ఫైటర్ జెట్లు వేస్తే జనావాసాలకు పడ్డాయంట. ఇళ్ల పైన పడబడి ఇంట్లో మొత్తం చచ్చిరు. అది 300 మంది పైనే. 30 మంది పైన వీకిరు. ఏం రాసేవారో, ఎవరు నేర్పినా మీ చదువు. అమెరికా నుంచి తెచ్చిర్రా మీరు అన్ని. అమెరికా నుంచి ఆ చైనాకి వెళ్ళి ఆ సగం తెలియని కొడుకులకి వెళ్ళి తెచ్చి మరి పెరిగితే మరి గట్టిగా ఉంటుంది. అంటే మీకు ధమాకు లేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ సో మరి వాళ్ళైతే వాళ్ళ పైన తెలుసుకుంటున్నాయి. మునగాళ్ళు కాదు, తెలియకల్లు. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు ఎన్ఓసి ఇవ్వండి. ఐన్స్టీన్ గారా? మన బ్రెయిన్ ఐన్స్టీన్ బ్రెయిన్ కదా, తట్టుకోలేకపోతాను ఇంత తెలివి నేను. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. వీళ్ళు ఇప్పుడు హెలికాప్టర్ వేసుకోమన్నా ఇవ్వనా అంటే, నీకు హెలికాప్టర్ సోకు ఉంది, మన ఆటో రిక్షా వాడేట్టు వాడతాడు మన కాక. ఆటో రిక్షా లెక్క వాడుతున్న ఉత్తమ్ అన్న మరి ఛత్తీస్గఢ్ కు హెలికాప్టర్లో పోయినవా, లేదంటే విమానంలో పోయినవా, లేదంటే కారు వేసుకొని పోయినవా? నాకు డౌట్, నీకు సోకు ఎక్కువ కదా, తెలివి తక్కువ, సోకు ఎక్కువ. ఐన్స్టీన్ బ్రెయిన్. మరి తలకాయకు రుణాలు కట్టలేదేంది? గడ్డ తీసుకోవట్లేవు, గుడ్డెలు లెక్క తయారైనావు. కేసీఆర్ చెప్పినట్టు పొడిసేది ఏమి లేదు, మళ్ళీ గుడ్డెలు లెక్క తయారైన. రాయ్పూర్ లో ఆ రాష్ట్ర సీఎంతో ఇరిగేషన్ మంత్రి భేటీ. ఎన్ఓసి జారీకి విశ్వదేవ్ సూత్రపై అంగీకరించిందా? రేపు అయిపోయినట్టే. టాటా బై బై, గుడ్ బై గయా.
అన్న నీ తెలివేసే ఉంటుందో నీ దమాకేసే ఉంటుందో లోకానికి ఎరక పద్ధతి మనం చెప్పి అనవసరంగా బదనాంగా అవుతాను కోరుతాను. ముంపు బాధితులకు మా పరిహారం చెల్లిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చినట. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు వివరాలు వెల్లడించినట. ఏం వెల్లడించినావు? నీ దమాకి ఎంత ఉంది, నీ కోడి మైండ్ ఎంత ఉంది, తలకాయకు రుమాలు కట్టుకొని తిక్కలో లెక్క తిరుగుతా, ఎస్ఎల్బీసీలో సచ్చిన సేవలను తీయలేను, గూట్లో ఉన్నది వీకరంగా ఏట్లో ఉన్నది వీక్తా అని చెప్పినావా? ఏం చెప్పినావా వాళ్ళకు? షెడ్యూల్ గడుగు పోతాను నాకు తెలిసి హెలికాప్టర్ వేసి ఉంటాడు. పైసలు మంది సొమ్ము కదా, మంది సొమ్ము మంగళాడతాయి మనకు. కాంగ్రెస్ అంటేనే ఇగో ఏ నుంచి జడ్డు వరకు ఎట కుంభకోణాలు చేయాలో తెలుసు మాకు. లంగలు దొంగలు అయితే ఉంటే కాంగ్రెస్ ఉండాలి, లేదంటే జైలు ఉండాలి. అసలు చట్టం మన కాంగ్రెస్ చట్టం. మా చట్టం సకమైన చట్టం అయితే బాగుండు. అంటే ఛత్తీస్గఢ్ పోయినంటే తెలివితోని నీ ధమాకల మైండ్ లేదని అందరూ తెలుసు లోకానికి. నీ మెంటల్ వీకింది ఎప్పుడో.